పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేయడానికి భారతదేశం ఏం వాడింది? శాటిలైట్ పిక్చర్స్ని వాడింది. POJKలో ఎట్లుంది, అట్లాగే బాలాకోట్ దగ్గర ఎట్లుంది, అవన్నిటిని చెక్ చేసి ఆ తర్వాత చేసింది. ఇదంతా చేయడానికి రోజుల తరబడి సమయం తీసుకుంది. పోలీసులకి ఇప్పుడు ఒక చోట పేకాడుతున్నారు, ఇంకో చోట ఏదో దొమ్మి జరుగుతుంది, ఇంకో చోట జేబు దొంగతనాలు చేసి పారిపోతున్నారు, అసాంఘిక శక్తులు తిరుగుతున్నారు. ఇది ఎలాగ తెలుస్తుంది పోలీసులకి? ఎలా పట్టుకోగలుగుతారు వీళ్ళు? ఎవరినో కనుక్కోవాలి, వాళ్ళు తప్పుడు సమాచారం ఇవ్వచ్చు. ఇంకోటి, వీళ్ళు వెళ్తున్నారని తెలిస్తే అవతల వాళ్ళు అక్కడి నుంచి తప్పుకుంటారు. కోడి పందాలా, జోదమా, లేకపోతే అక్రమ మద్యమా, ఇంకోటి. ఇప్పుడు డ్రోన్ సిస్టమ్ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు డ్రోన్స్ని బాగా వాడుతున్నారు. ఇప్పుడు ఒక పల్లెటూరికి 2 కానిస్టేబుళ్ళు వెళ్తే వీళ్ళు ఊళ్ళోకి వచ్చారని తెలియగానే అవతల ఉన్నటువంటి వాళ్ళు, పేకాట ఆడుకునేటటువంటి వాళ్ళు, కోడి పందాలు ఆడుకునేవాళ్ళు, జోదం ఆడుకునేటటువంటి వాళ్ళు అక్కడ మనిషిని పెట్టుకుంటారు, ఫోను అరే వస్తున్నారా అని వాళ్ళు అక్కడి నుంచి లేచిపోతారు. వీళ్ళకి సమాచారం పక్కగానే ఉంటుంది. కానీ అదే ఇప్పుడు పోలీసులు సైలెంట్గా ఊరి చివరినే ఉండేసేసి డ్రోన్ ద్వారా ఆ ప్రాంతం అంతా చెక్ చేస్తే ఎక్కడ జరుగుతుందో తెలిసిపోతుంది. వెంటనే అక్కడికి వెళ్తారు, చుట్టుముడతారు, పట్టుకుంటారు. అట్ ద సేమ్ టైం ఎవిడెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఎవిడెన్స్ కష్టమయ్యేది, కోర్టులో ప్రూవ్ చేయడం కష్టమయ్యేది. మళ్ళీ ఎవరినో పంచనామాలు, ఎవరినో సాక్షులు. ఇప్పుడు అదే పెద్ద సాక్ష్యం. అలాగే ఏదైతే రద్దీ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో దొంగతనాలు చేసేటటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అనేది అంతా కూడా ఇప్పుడు ఈ డ్రోన్లకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాడ్ చేస్తే, ఫేస్ స్కానింగ్ అన్నటువంటి సిస్టమ్ వస్తే ఇంకా మార్పులు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ఆంధ్ర పోలీస్ సూపర్ యాక్టివ్. దీనికి పర్మిషన్ ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారిని అభినందించాలి.